రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో తల్లి. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. చెప్పు వేద, మీరు ఎక్కువ డేటింగ్ గురించి ఎక్కువ మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చూస్తున్నాను. నా దగ్గరికి ఈ మధ్య కొన్ని కేసెస్ వచ్చాయి. ఈ రోజుల్లో నవే డేస్లో డేటింగ్ అనేది డైలీ టిఫిన్ తినాలి, పొద్దున్నే లేవాలి, బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. అది ఎంత దైనందిన కార్యక్రమమో డేటింగ్ అనేది కూడా అలా అయిపోయింది. చాలా డైల్యూట్ నేను మాట్లాడాలి. దట్ ఈస్ మైండ్. చాలా ఓకే, ఎక్కడ డైల్యూట్ అయింది అనేది యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు చెప్పండి. ఒకప్పుడు డేటింగ్ అనేటటువంటి విషయం మా చిన్నప్పుడు మా కాలంలో మేము వింటే డేటింగా అని ఇలా నోరు మూసేసుకునే వాళ్ళం. సరే, లేటర్ ఆన్ కొంచెం మా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కానీ తర్వాత జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత డేటింగ్లో ఉన్నారట అనేవాళ్ళం. ఈరోజు డేటింగ్ అనేటటువంటి మాట అది పక్కన పెట్టేసిన తర్వాత నా జీవితం నా ఇష్టంలోకి వచ్చేసరి యూత్. అమ్మ, ఇక్కడ ఒక విషయం రా. ఈ డేటింగ్ అనేటటువంటి ప్రయాణంలో ఆడపిల్లలు ఎలా తయారవుతున్నారంటే, పెళ్ళికి ముందే ఒక తను చేసుకోబోయేటటువంటి వ్యక్తితోటి అన్ని విధాలుగా జీవితాన్ని పంచుకోవటం అనేది ఇవాళ కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత. పెళ్ళికి అదొక అర్హత కింద తీసుకుంటున్నారు. అయితే పెళ్ళికి ముందు అబ్బాయి బాగున్నాడు, అమ్మాయి బాగుంది, కానీ పెళ్ళి అయిన తర్వాత ప్రపంచంలో ఏది జరగకూడదో అది జరిగిపోతుంది. ఏంటది? ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవడం. ఓకే, అలాగే ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని ప్రేమించుకుంటూ డేటింగ్లో ఉన్న వాళ్ళకి పెళ్లి జరగకపోవటం. ఇవి రెండు ఒకటే అంశం నా దృష్టిలో. ఈ డేటింగ్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది, ప్రపంచం కనపడట్లేదు, నాకు నీవు నీకు నేను, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు లాంటి పాటలన్నీ పాడేసుకుని, మోడర్న్గా చాలా పాటలు వచ్చినాయి కదా, అవన్నీ పాడేసుకుంటున్నారు, అంత అయిపోతుంది బెట, వెల్ అండ్ గుడ్. కానీ పెళ్ళి ఇంకొకటితోటి జరిగింది అంటే మాత్రం అక్కడి నుంచి ఆడపిల్లకి కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, అసలు ఈ డేటింగ్ యొక్క జాడ్యం ఏంటి, ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా తీసుకుంటున్నారు యూత్, చెప్పమ్మా. అమ్మ, డేటింగ్ ఎర్లియర్ చేసేటప్పుడు కూడా పేరెంట్స్ చెప్పేవాళ్ళు, నానా నాకు ఈ అబ్బాయి మంచిగా అనిపిస్తుంది, కొంచెం నువ్వు మాట్లాడి చూడు, రైట్? సో కళ్ళతోనే సంభాషణ అనేది జరిగేది. అందులో ఇట్ వాజ్ ప్యూర్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఒక సంవత్సరం కలిసి ఉన్న తర్వాత కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఎనీ ఫీలింగ్స్ ఫర్ దట్ బాయ్ అనే స్టేజ్లో అమ్మాయిలు నాకు మాట్లాడుతున్నారమ్మా. ఒక సైకాలజిస్ట్గా నిత్యం మీరు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా. ఆ సైకాలజీ ఎందుకు మారింది అని అడుగుతున్నాను. ఎందుకు అంటే దే హ్యావ్ నో వాల్యూ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్స్ ట్రూ. ఓకే, వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవటం మానేశారు. ఎగ్జాక్ట్లీ అమ్మ, వాళ్ళ విలువ ఏంటో వాళ్ళకి తెలియడం లేదు. అదే కదా మీరు అనేది. 100%. అంటే ఆడపిల్ల ఒక అమృత తుల్యం, రైట్? ఆడపిల్ల అంటే ఒక మంగళహారతి మనం వాడడానికి కానీ, మంగళహారతి ముందు ఒక పాట పాడడానికి కానీ ఒక సమయం, ఒక సందర్భం, ఒక అందం, ఒక పరమార్థం, ఒక అర్థం అనేది ఉండేది, రైట్? పొద్దున క్యాండిల్, మధ్యాహ్నం క్యాండిల్, రాత్రి క్యాండిల్ కూడా వెలుగే ఇస్తుంది, రైట్? మంగళారతి కూడా వెలుగే ఇస్తుంది. కానీ ఎంత డిఫరెన్స్ రెండింటి మధ్యలో. ఆ ప్రజెంటేషన్ వాల్యూ వేరు, ఆ మాట వేరు. అమ్మ, నేను ప్రతిసారి చెప్తాను, చీర తల్లి కట్టిన చీరనే, సాని కట్టిన చీరనే, ఈ రెండిటి మధ్యలో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఈ డిఫరెన్స్ ఏదైతే విమెన్ కోసం భారతీయ సంస్కృతిలో ఎప్పటి నుంచి అయితే ఆదిగా వస్తుందో, ఆ వాల్యూ తనకు తానే దిగదార్చుకుంటుంది విమెన్. 100%. నలుగురితో చేరి చెడింది ఆడపిల్ల, నలుగురితో చేరక చెడ్డాడు మగవాడు అన్నది 100% కరెక్ట్. కానీ ఇప్పుడు వేద మీరు చెప్పారు కదా, మరి ఇప్పుడు ఆడపిల్ల బయటకు వచ్చేసింది. ఇప్పుడు నాకు వచ్చిన కేసెస్లో నేను చెప్తున్నాను, ఆడపిల్ల బయటకు వచ్చేసింది. నేను ఏదైనా మాట్లాడితే వాళ్ళు తిరిగి ఏం మాట్లాడుతున్నారు అంటే, మీరు యూత్ని చాలా తక్కువగా అర్థం చేసుకుంటున్నారు, తక్కువగా చూస్తున్నారు. మీరు మీకు అసలు ఆ యూత్ మీద సదభిప్రాయాలు లేవు. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి వింటే అసలు మీకు ఏం అర్హత ఉంది మమ్మల్ని ఆపడానికి అనేటటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి చూపుల్లో, మాటల్లో, వాళ్ళ యొక్క
అపియరెన్స్లో కూడా నాకు కనిపిస్తూ ఉంది. యు నో దట్ నేను ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో అలాంటి సమాధానాలు నేను ఇచ్చి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ నేనేమంటున్నానంటే ఆడపిల్లల్లో ఈ ధోరణి రావడానికి సైకలాజికల్గా వాళ్ళు ఈ మార్పులు చెందడానికి ఏవి కారణాలు మెయిన్? ప్రతి ఒక్కటి కారణమే అమ్మ. ఇప్పుడు నేను తీసుకున్న శ్వాస శ్రీరాముడు కూడా తీసుకున్నాడు అన్నది ఒక నమ్మకం, రైట్? సో నేను నడిచే బాటలో మహాత్మా గాంధీ గారు కూడా నడిచారు అన్నది ఒక నమ్మకం. ఇవాళ నేను స్వేచ్ఛగా బయటకు వెళ్తున్నాను, 4 డిగ్రీలు చేశాను, 4 గవ్వలు సంపాదించుకున్నాను అంటే అది ఎంతో మంది ఆడపిల్లల వేదనకి వచ్చిన ఓదార్పు. ఇవాళ ఆ వాల్యూ నాకు ఉండింటే ఇవాళ కూడా ఆడపిల్ల కాబట్టి ఫీటస్ని డిలీట్ అని కంప్యూటర్ లాంగ్వేజ్లో వాడినట్టుగా ఆడపిల్లని పుట్టకుండా చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో ఇవాళటి కూడా సజీవంగా కనిపిస్తుంది ఇండియాలో మీకు, రైట్? ఇంకా అలాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా మనకు వచ్చిన యాజ్ అ వాల్యూ విమెన్కి మనకు వచ్చిన వాల్యూ మనకు మనమే డీమోటివేట్ చేసుకోవడం, డీవాల్యూ చేసుకోవడం కంటే దానికంటే ఇంకొకటి లేదు. భక్తుడు వచ్చి అమ్మా అని నోరు తెరిచి పిలిచినప్పుడు బిడ్డ అని రెసిప్రోకేట్ చేయలేని దుస్థితి ఇవాళ ఆడపిల్లదే, రైట్? డేటింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. నేను చాలాసార్లు అదే చెప్తాను యంగ్స్టర్స్కి, డేటింగ్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. రేపు పొద్దున ఎవరితోనైతే అహర్నిశలు తపస్సు చేయాలనుకుంటున్నావో ఆ మనిషితోని 7 అడుగులు కాదు, 7 జన్మలు కాదు, 7 రకాల ఆలోచన కూడా తనతోనే ఉండాలి అన్న ఆలోచన నీలో ఎప్పుడైతే తపస్సులాగా ఇలా తటస్థపడుతుందో ఆ రోజు యూ విల్ డూ వాట్ ఈజ్ నీడెడ్. ఇదంతా ఎప్పుడు వస్తుందమ్మా? యూ హ్యావ్ టు షిఫ్ట్ యువర్ మోటివ్, యూ షిఫ్ట్ యువర్ వెరీ పర్సనాలిటీ. నలుగురితో తిరిగాను అయితే ఏంటి నా ఇష్టం, 400 మందితో పడుకున్నాను అయితే ఏంటి నా ఇష్టం. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్కి వెనక వచ్చేది మిడిమిడి జ్ఞానమే. నేను నీకు వాల్యూ ఇస్తున్నా నాన్న, నువ్వు 100 రూపాయలు తీసుకో అంటే 100 రూపాయలు తీసుకొని 100 పిజ్జాలు ఆర్డర్ చేసి 2 పిజ్జాలు తిని బాబోయ్ కడుపు నిండిపోయిందని పడుకునే పసి వాడిని చూస్తే తల్లికి బాధ వేస్తుంది, దయ వేస్తుంది. మీరు మాట్లాడిన దాంట్లో 2 అక్షరాలు మాత్రమే ఇక్కడ వాళ్ళు యాడ్ చేస్తున్నారు, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. యూస్ అండ్ అబ్యూస్. అంతే, యూస్ చేసుకోవడానికి వాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలో తెలియక అబ్యూస్ లోకి వెళ్తున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఈ రెండిటికి తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆడపిల్లలకి, ఆడపిల్లల తల్లిదండ్రులకు కూడా ఉందమ్మా. నేను అది కూడా చెప్తాను. ఎందుకంటే తల్లి, నా దగ్గరికి తల్లిదండ్రులు కూడా వస్తారు కదా ఆడపిల్లల్ని తీసుకున్నప్పుడు కూడా నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను, ఇక్కడ మీరు బయటికి పంపించేటప్పుడు ఆడపిల్లకి స్వేచ్ఛనిస్తున్నారు, కానీ వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారో మీరు అన్నట్లుగా అబ్యూస్ ఆర్ మిస్యూజ్. అబ్యూజ్ ఒకటి, మిస్యూజ్ చేసినా కూడానమ్మా దాన్ని కొద్దిగా సరిదిద్దుకోవచ్చు. కానీ అబ్యూజింగ్లోకి వెళ్ళిపోయారు అని అంటే మాత్రము ఇది చాలా డిఫికల్ట్. కారణం చెప్తా, అబ్యూజింగ్ అనే గొప్ప మాట వాడారు మీరు. ఇది ఏం జరుగుతుందంటే తల్లి, ఇప్పుడు మీరు అన్నారు కదా డేటింగ్ అనేది ఎంత అద్భుతమైనటువంటి అర్థం చెప్పారు. ఎవరితో డేటింగ్ చేయాలి అనేది చాలా క్లారిటీ ఉంది మీలో. ఈ క్లారిటీ కోసమే నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ వేసింది. ఎందుకంటే ఒక సైకాలజిస్ట్ నోటి నుంచి రావాలి, ఒక యంగ్స్టర్ నోటి నుంచి రావాలి, ఒక మోడ్రన్గా మీరు ఉన్నటువంటి ఆ స్థితి నుంచి ఆ పదం వచ్చి తీరాలి. ఎందుకో 7 జన్మలు వాడితోటి నడవాలనే కాన్సెప్ట్ ఉండాలి, 7 అడుగులు వాడితోటి నడవాలనే కాన్సెప్ట్ ఉండాలి, 7 రకాల ఆలోచనలు వాడే ఆ ఆలోచనలో ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాడితో డేట్ చేయంటే ఈ అమ్మాయి ఎంత ఆలోచించాలి వాడి గురించి, ఎంత వాడి మీద ఒక వాడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ వాడి మీద ఒక అబ్జర్వేషన్ కానీ ఆ అమ్మాయికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎలా ఉంది అని అంటే, నాన్న చిట్టి కన్నా అని అనగానే ఇంట్లో మా అమ్మ అప్పుడు నన్ను ఉప్మా చేస్తే తిట్టింది కాబట్టి ఉప్మా చేయమంటే పూరి చేసింది, నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీడు నాకు పూరి ఇచ్చాడు కాబట్టి వీడే. ఇవే కారణాలు ఉంటాయి తల్లి. అవునమ్మా, బికాజ్ వీడే మంచివాడు, ఎందుకంటే నేను పూరి అడిగితే పూరినే ఇస్తున్నాడు, కానీ అమ్మ
నన్ను ఉప్మా చేయనంటే తిట్టింది, కానీ ఆ ఉప్మానే నాకు చేసి పెట్టింది. పూరి కావాలని నేను అడిగాను. ఆ ఒక్క చిన్న రిజెక్షన్ అడ్డం పెట్టుకొని వీళ్ళు జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి రిజెక్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎలా జరుగుతుంది? డేటింగ్ చేస్తున్నారమ్మా, బాగానే ఉంది. ఆఫ్టర్ దట్ డేటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను నేను. డేటింగ్ చేస్తున్నారా, హ్యాపీగా ఉంటున్నారు, వాడికి వీడికి డేటింగ్ ముచ్చట 3 నాళ్ళ ముచ్చట అయిపోతుంది. డేటింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ఒంట్లో ఉండేటటువంటి ఆ లవ్ లిక్విడ్సో, హ్యాపీ హార్మోన్సో, లవ్ హార్మోన్స్, సారీ మనం ఇక్కడ హ్యాపీ హార్మోన్స్ అని మాట్లాడకూడదు, ఆ లవ్ హార్మోన్స్ని అవి సాటిస్ఫై అయిపోతాయి. 3 నెలలకో, 3 రోజులకో, 30 రోజులకో, లేదా 6 నెలలకో, 3 సంవత్సరాలకో. 3 సంవత్సరాలకు కూడా కాదురా, నాకు తెలిసి 30 రోజులకే లవ్ హార్మోన్స్ అన్నీ సాటిస్ఫై అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారంటే, అరే నేను వీడితోటి ఉన్నాను కదా, ఇంకా వీడిని తీసుకెళ్దామని కొంతకాలం లాగుతారు. ఓకే అమ్మా, ఎలా లాగుతారు? అడ్జస్ట్మెంట్స్ తోటి. ఇంకొంతకాలం లాగుతారు డబ్బులు ఇచ్చి పుచ్చుకోవటాలతోటి, వాడిని ఉంచుదాము అనేటటువంటి దీంతో. ఈమె దగ్గర ఫస్ట్ ఏమి లాక్కుంటాడు వాడు? శరీరంలో ఉన్నటువంటిది లాక్కుంటాడు. తర్వాత ఏమి లాక్కుంటాడు? దాని బలహీనలతో ఉన్నటువంటి, దాని దగ్గర అసహాయమైనటువంటి నో అని చెప్పలేనటువంటి ఆ యొక్క అసహాయతని లాగేసుకుంటాడు, అది లాగేస్తాడు. ఆ తర్వాత వాడి డిమాండ్స్ పెరుగుతూ ఉంటారు అనమాట. నాకు ఇది ఇస్తే అంటే వాడి కోసము మహానటి సినిమాలో సావిత్రి జమినీ గణేశన్ కోసం చేసిన త్యాగాలన్నీ మనకి ఇక్కడ కనిపించేస్తూ ఉంటాయి. ఇక్కడ ఉదాహరించడం కూడా ఎందుకు కరెక్ట్గా ఉదాహరించానంటే అందరికి మైండ్లో కూర్చోవాలి కాబట్టి. నేను అదేదో తప్పుగా నేను మాట్లాడలేదు. అంటే ఒక మగవాడి అహాన్ని, ఒక మగవాడిని మనతో చుట్టి పెట్టేసుకోవాలనంటే వాడికి ఏమి కావాలన్నా కూడా అందరికంటే నేను గొప్పగా చూస్తున్నాను చూడండి అని వీళ్ళకున్న ఎఫర్ట్స్ మొత్తం పెట్టేస్తున్నారు. వెదర్ దట్ ఈస్ విత్ మనీ ఆర్ విత్ లవ్, ఇంకా ఏదైనా సరే కంఫర్టబిలిటీస్ ఏమి ఇవ్వాలో వాళ్ళ శక్తికి మించి, వాళ్ళ కోరికలకు మించి వీళ్ళు ఇచ్చేస్తుండేసరికి బోర్ కొట్టేస్తుంది అవతల వాడికి. ఎందుకంటే దెర్ ఈస్ నో బాండింగ్. బాండింగ్ దేనికోసము? 7 జన్మల బాండింగు లేదు, 7 అడుగుల బాండింగు లేదు. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ అంతా బాడీస్ కోసమే ఉంది. అది 30 రోజుల్లో అయిపోయింది. ఆ తర్వాత బాండింగ్ కోసము వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు కట్టి పెట్టుకోవడానికి ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటటువంటి వస్తువులతోటి మొదలుపెట్టారు. ఫస్ట్ వయసుతో తృప్తి తీరిపోయింది, వస్తువులోకి వచ్చారు, వస్తువులు అయిపోయినాయి. ఆ తర్వాత దేంట్లోకి వచ్చారు? వ్యతిరేకత భావంలోకి వచ్చేస్తున్నారు. అక్కడ తలాక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు జీవితంలోకి. పేరెంట్స్ చూసిన సంబంధమో, లేదా ఇంకొకటి ఎవడన్నా ఒక పెద్ద మనిషో, ఒక ఉన్నతమైనటువంటి వాడో, ఉన్నత ఉద్యోగస్తుడో వచ్చాడు, పెళ్లి చేసుకున్నారు. చేసుకోగానే ఏమైతుంది అనంటే అక్కడ అతగాడు కూడా డేటింగ్లు చేసి వచ్చిన పర్సనాలిటీ. నేను ఇద్దరు ముందు మాట్లాడేసుకుంటారు. ఏంటి అనంటే నువ్వలా, నేను ఇలా, నువ్వు ఇది, నేను అది అంటే ఎలా చూపించేసుకుంటారంటే అక్కడ కూడా ఫాల్స్ ప్రామిసెస్లు అండ్ ఫాల్స్ డిస్కషన్స్ నడుస్తాయి. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా చంద్రుణ్ణి, ఇంద్రుడు చంద్రుడు అని ఇవాళ ఎవరు చెప్పట్లేదు బేటా. నువ్వు ఇంకా మా కాలంలో ఉన్నావు, నేను మీ కాలంలోకి వస్తున్నాను. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇంద్రుడు చంద్రుడు అని ఎవరు చెప్పట్లేదు. అరే నాకు చాలా అఫైర్స్ ఉన్నాయిరా, నువ్వు చెప్తే తట్టుకోలేవు అని వీడు అంటాడు. అరే వీడికి అఫైర్స్ ఉన్నాయి, నువ్వు ఓపెన్ అయిపోయాడని, ఇది నాకు 4 ఉన్నాయి, నీకు 40 ఉన్నాయి, నాకు 4 ఉన్నాయి, నీకు 4 ఉన్నాయిరా, నాకు 40 ఉన్నాయి, అదేం లేదులే అనేసి భుజం మీద చేసి తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత లేదు, ఆ అమ్మాయి బయటపడలేదు. నేను అసలు 4 ఏంటి, అసలు ఇన్ని సంవత్సరాలైనా కూడా అసలు మగవాడు ప్యాంటు షర్ట్ వేసుకుంటాడని కూడా నాకు తెలీదు అని ఈమె చెప్తుంది. ఎందుకనంటే అలా చెప్పకపోతే ఎక్కడ బయటపడిపోద్దని అని ఒక అభద్రతా భావము. ఇంకేముంది, భళ్ళను పెళ్ళైపోతుంది. పెళ్ళైపోయిన తర్వాత ఆ ముచ్చట తీరేటటువంటి క్షణం వస్తుంది. క్షణం తీరిన తర్వాత వాడేం చేస్తాడు? వాడికి అర్థమవుతుంది, రా బాప్ ఆల్రెడీ she's been with many people or someone with someone many times ఉండే. కానీ వాడేం చేస్తాడు? 10-15 రోజులు, నెల రోజులు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు దాకా వాడు బయట పెట్టాడు. ఎందుకంటే వాడుకోవాలి కదా. ఎందుకు వదలాలి? ఏది లేని కాడ ఉన్నదే పరమాత్మ, వాడుకోవాలి కదా. అప్పటి నుంచి వీడికి మొత్తం ఆమె మీద ఉన్నటువంటి భ్రమ తీరిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఆడపిల్లల జీవితాల్లో నరకం. అప్పుడు మొదలు పెడతాడు ఏదో ఒక విధంగా రిజెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాడు. ది రియల్ మీ అన్నది బయటకు వస్తుంది, ఐడియల్ మీ అన్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? పెళ్లికి ముందు
బాగా చూసుకున్నాడండి. ఎన్నాళ్ళు చూసుకున్నారు తల్లి? 2 months బాగున్నాడండి, 3 months బాగున్నాడు, 4 months. అప్పటి వరకు నీ మీద వాడికి కుత్తి తీరలేదు కాబట్టి బాగున్నాడు. అన్నట్టు ఆ తర్వాత ఎందుకు ఇలా తయారయ్యాడంటే నువ్వు అక్కర్లేదు కాబట్టి వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ బయటకు వచ్చింది బిడ్డ. కానీ వీళ్ళు ఎక్కడ స్టిక్ ఆన్ అయిపోతారు? 3 నెలలు బాగున్నాడండి, నాకు జ్వరం వస్తే పాలు తాగిచ్చాడండి, నీళ్లు తాగిచ్చాడండి, మందులు వేసాడండి, అరటిపండు ఇచ్చాడండి, ఇంకేదన్నా చేసాడండి, ఇంకేదన్నా చేసినాడండి. ఇవన్నీ మా అత్తగారు తిడితే కూడా నన్ను వెనకేసుకొచ్చాడంటే వాడికి నువ్వు కావాలి. అప్పుడు ఇంకా ఆ భ్రమ తీరలేదు నీతోటి కాబట్టి ఉన్నాడు. ఆ తర్వాత తీరిపోయింది కాబట్టి ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మేడం పెళ్ళికి ముందే చెప్పానండి నేను, అలా నా వాట్సాప్లన్నీ వెతికి పాతయన్నీ బయటికి తీసి ఈరోజు ఇలా ఉందని చెప్తున్నాడు మేడం, కానీ పెళ్ళికి ముందు అతనికి ఎన్నున్నా నేను ఒప్పుకున్నాను మేడం. అంటే దిస్ ఈజ్ రియాలిటీ. అమ్మ ఇది సైకలాజికలీ వెన్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ద కేస్, దీన్ని ఎలా అంటే 9-10 ప్రొసీజర్ అంటారు. ఓకే, టెక్నికలీ అంటే 9 రకాల సుఖం ఉన్న ఆడపిల్లలు ఏ ఒక్కటి లేదో 10 కాడానికి ఆ ఒక్కటి కోసం పోయి మిగతా 9 దొబ్బించుకోవడం అన్నట్టు ఇన్ రెగ్యులర్ కామన్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్. అది సైకలాజికలీ. అండ్ దీనికి రెమెడీ ఏంటి అంటే అమ్మ, దే సంథింగ్ కాల్డ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, రైట్? ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్లు నా లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక ఆడది అటు తిప్పి బిడ్డకు జో కొట్టా తప్పదు, ఇటు తిరిగి మొగునికి ముద్దు పెట్టా తప్పదు, రైట్? ఇవి రెండు సునాయాసంగా చేయగలిగింది, ఇవాళ చేయలేకపోతుంది. ఎందుకు అంటే మీరు చెప్పినట్టు అవసరం కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం. ఎగ్జాక్ట్లీ, అది ఆది, రైట్? అవసరం కంటే ఎక్కువ డిప్రెస్ అయిపోవడం, అది అంతం. ఇది ఆది, ఇది అంతం. ఈ ఆది అంతం మధ్యలో ఉన్న అనంతమే స్టోరీ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ కదా అమ్మ. ఈ డిటాచ్మెంట్ అన్నది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ నా దగ్గర వెన్ ఐమ్ వర్కింగ్ విత్ యూనివర్సిటీస్, వెన్ ఐ గో టు డిఫరెంట్ యూనివర్సిటీస్, హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ కాకుండా కూడా యూనివర్సిటీస్లో ఏమవుతుందంటే, నేను ఎంతమందితో తిరిగినా ఓకే, బట్ ఐ ఫీల్ వెరీ ఇన్సెక్యూర్డ్ వెన్ షీ ఈస్ డూయింగ్ ఇట్. ఐ ఫీల్ ఇన్సెక్యూర్డ్ వెన్ హీ ఈస్ డూయింగ్ ఇట్. అంటే నేను అన్నా ఏమనుకోకు బెట, కానీ నీ గర్ల్ ఫ్రెండ్ అయితే కాదు కదా ఆమె. అంటే ఎవడు గర్ల్ ఫ్రెండ్ రా అది అంటే ఆ శేఖర్ గర్ల్ ఫ్రెండ్ని నువ్వు ఎందుకు పట్టాయించావు అంటే బాగుంటుంది కదా. మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన పిల్ల ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి పోదారా? ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. గాలి అటు నుంచి ఇటు వచ్చినప్పుడు గాలి పోదా? నువ్వు ఇవాళకి ఇంద్రుడైతే రేపు ఇంకొకరికి ఇంద్రుడు. దిస్ ఈస్ ద కాజ్. ప్రతి ఒక్కడు కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఎందుకున్నాడంటే వాడి కాని దాన్ని తెచ్చాడు, అది ఎప్పుడు పోతుందా అనేటటువంటి అభద్రతా భావంతో వాడు కానీ ఆమె కానీ అతను కానీ ఆమె కానీ ఉంటున్నారు ఈ రోజు. అందుకే ఎవరు కూడా దాంపత్య జీవితాన్ని కానీ దాంపత్య సుఖాన్ని కానీ మనస్ఫూర్తిగా తనివి తీరా అనుభవించలేకపోవడానికి కారణం ఇదే తల్లి. ఎందుకనంటే వాళ్ళది కానిటువంటి వస్తువుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు తీసుకుపోతారో, అసలైన వాడు వచ్చి ఎప్పుడు తీసుకుపోతారో, లేకపోతే అది ఉండవలసిన చోట ఎక్కడ ఉంటుందో, లేకపోతే అది చేరవలసిన చోటికి ఏ రోజైనా చేరుతుందేమో అనేటటువంటి స్థితిలో ఎలా ఉంటారో ఈ రోజు భర్త పట్ల భార్య, భార్య పట్ల భర్త కూడా అలాగే ఉంటుంది. అమ్మ ఓపెన్ గా చెప్తున్నానమ్మా, ఇవాళ ఆస్తి ఉన్న ఆవిడ ఎవరు అంటే, ఏ పసుపు కొమ్ము మీద అయితే తను ఇంటికొచ్చిందో, ఏ పసుపు కుంకుమని తను వాడుతుందో అమ్మవారి పూజకి, ఏ పసుపు కుమ్ము కట్టుకున్న పేరు లేబుల్ ఉందో ఆ అబ్బాయి ఫోటో గోడ మీద కూడా ఉంటే ఆమెకి నేను సర్వాంగం సాష్టాంగం అమ్మ. కోటిలో ఒక్కరిద్దరు మిగిలినారు అట్లా, రైట్? మనసులో ఉన్న వాళ్ళు ఏమైంది మా అంటే అది కాదక్క, పెగ్గేసినప్పుడు ఒక్కడు గుర్తుకొస్తాడు అక్క, పూజ చేసినప్పుడు ఇంకోటి గుర్తుకొస్తాడు. నా బంగారమే, నా ఇత్తడి, నా వెండి. పరిస్థితి ఇలా ఉంది మా యంగ్స్టర్స్ది. అంటే నేనన్నా ఇంతకుమంది నీకు ఎవరు ఇష్టం నాన్న అంటే అది కాదక్క, ఇప్పుడు గొడవ అయింది అనుకోండి, అప్పుడు ఈ అబ్బాయి బాగా సాల్వ్ చేశాడు అక్క నాకు, అందుకు ఈ అబ్బాయి ఇష్టం. కానీ అక్క షాపింగ్ పోయినప్పుడు దున్నపోతే ఒక్కసారి కూడా కాడే తీయడక్క బయటికి, అంటే ఇక్కడ ప్రతి అవసరానికి కాదా డివైడ్ అండ్ రూల్. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి పోయిన డివైడ్ అండ్ రూల్ వీళ్ళు ఇంకా దేనికో వాడుతున్నారు అమ్మ. మనం ఇంతకు ముందు గుర్తు పెట్టుకుంటే మన ఓల్డర్ జనరేషన్లో జాయింట్ ఫ్యామిలీలలో
అత్త దగ్గర నుంచి గొడవ రానియండి, ఆడబిడ్డ దగ్గర నుంచి గొడవ రానియండి, సొంతంగా పిల్లల దగ్గర నుంచి రాండి, హెల్త్ కానివ్వండి, రాత్రి 11, 12ంటికి మొగుడు పక్కకు చేరితే ఏమండి దిస్ హ్యాపెండ్. ఇంకా నాకు ఆ రోజులు గుర్తుకున్నాయి. పిన్నిళ్ళ దగ్గర ఏంది, పాపాల దగ్గర ఏంది, తల్లి దగ్గర ఏంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. అమ్మ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మా మదర్ నుంచే చెప్తాను. మా ఫాదరు మా మదరు కలిసి వాళ్ళు దాంపత్య జీవితాన్ని గడిపింది 6 ఇయర్స్ మాత్రమే. తర్వాత నాన్న చనిపోయారు. ఆమె 47 ఇయర్స్ వరకు ఒంటరిగా గడిపినా కూడా ఆమె యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చినా కూడా ఆమె ఒకటే అనేది, 6 ఇయర్స్ అయినా కానీ నాకు జీవితాంతం ఆ గుర్తులు అలా ఉండిపోయినాయి, అది ఎవ్వరూ పూర్తి చేయలేరు, ఎవ్వరూ నా నుండి చెరపలేరు అని ఆవిడ ఎంత. మా ఫాదర్ ఆమె 60స్లో కూడా మా ఫాదర్ గురించి టాపిక్ ఏమన్నా వస్తే కూడా ఆవిడ మనసులో ఆవిడ ఫేస్లో ఒక విధమైన గ్లో వచ్చేది. ఎంత అద్భుతమైనటువంటి ఆ సంతృప్తితోటి ఆవిడ మొహం వెలిగిపోయేదో నేను చెప్పలేనమ్మా. అది ఒకప్పుడు ఉంది. బట్ ఈ రోజున మీరన్నట్టు కార్డు గీకటానికి ఒకడు, సాల్వ్ చేయటానికి ఒకడు, మొయ్యటానికి ఒకడు, కొయ్యడానికి ఒకడు, చేయడానికి ఒకడు. ఏంటిది? ఎక్కడ ఉన్నామంటే సంతృప్తి లేదు, జీవితంలో సంతృప్తి లేదు. ఎప్పుడైతే ఆడపిల్లలకి నేను చెప్తున్నాను, మొట్టమొదటిగా కాదు, మొదటి నుంచి చివరి వరకు కూడా సంతృప్తి అనేది ఈ ఆడపిల్లలకి తల్లిదండ్రులు నేర్పటం మర్చిపోయారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్. వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ఏడవలేదు, వాళ్ళకి తెలియటం లేదు, వాళ్ళకి మించి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు సంతృప్తి మాత్రమే ఒక్కొక్కళ్ళ నుంచి తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకి ఏం కావాల్సిందో అది ఒక్కొక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చూసుకోండి. ఇది వరకు ఎలా ఉండేది, వాడిలో 100 తప్పులున్న భర్తలో ఒక సంతృప్తి ఉన్నా చాలు, మొత్తం అన్ని మాఫ్ చేసి దగ్గరికి తీసుకునే వాళ్ళు. భర్త సంతృప్తిని ఏ ఒక్క విషయంలో వాడు బాగుంటాడో ఆ ఒక్క విషయాన్ని మాత్రమే తీసుకొని జీవితం మొత్తం ఆనందంగా కాపురం చేసేవారు. బట్ ఈ రోజు ఏం నడుస్తుంది అనంటే సంతృప్తే, సమ్ మాత్రమే వీడిలో, సమ్ ఇంకొకళ్ళలో. ఈరోజు జీవితాలు ఎలా తయారైపోయినాయి అంటే, ఆడపిల్ల జీవితం నడి సముద్రంలో నావ. ఇవాళ మేము ఎదిగాము, ఆర్థిక స్వాతంత్రం ఉంది, ఆర్థిక స్వేచ్ఛ ఉంది, ఆడదానికి చాలా స్వేచ్ఛ ఉంది, మేము ఏం పని చేసుకునైనా సరే బతికేస్తామని మాట్లాడుతూ మానసిక ప్రశాంతత లేకుండా, నిలకడ లేకుండా, ఇక్కడ అక్కడ అనుకుంటూ సంతృప్తిని కూడా పొందలేక వాళ్ళు సంతృప్తి కోసం వెతుకుతున్నారు తల్లి. నిజమే అమ్మ. ఇప్పుడు వెన్ యూ టాకింగ్ అబౌట్ విమెన్ అమ్మ, ఇప్పుడు నేను మా తాతయ్య నానమ్మ వాళ్ళని లాస్ట్ స్టేజ్ వరకు కూడా వాళ్ళిద్దరు యాజ్ అ కపుల్ డైలీ నైట్ అందరూ పడుకున్నాక వాళ్ళిద్దరు దే యూస్ టు స్పీక్ ఫర్ 2 hours కదా. ఎవ్రీ సింగిల్ నైట్ ఇది అయింది ఇట్లా అయింది. షీ యూస్ టు హ్యావ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇంట్లో జీతగాళ్ళ నుంచి రైస్ మిల్ల జీతగాళ్ళ దాకా ఎవరు వచ్చినారు, ఎవరు పోయినారు, లావాదేవీ ఏమవుతున్నది, ఇంట్లో ఏమవుతుంది, బయట ఏమవుతుంది, కిచెన్లో ఏమవుతుంది, అంటే లుక్ అట్ దట్ కమ్యూనికేషన్ టైం విచ్ ఇస్ ఇంపార్టెంట్. అర్ధరాత్రి 3ంటికి ఏంది పోయి ముచ్చట అన్నట్టుంటది మూడో మనిషికి. బట్ అది ఒకవేళ లేకపోయినంటే నాకు ఎంతమంది నానమ్మలు ఉందరో, ఎంతమంది తాతయ్యలు ఉందరో ఇవాళ లాగా. అంతే కదమ్మా వాస్తవం. ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎన్నో త్యాగాలు చేస్తే ఇప్పటికీ మీ తల్లి తండ్రి కలిసి ఉన్నారు. ఎన్నో ఇంకా అంతకు మించి త్యాగాలు చేస్తే మీ అమ్మమ్మ తాతయ్య మీ తల్లిదండ్రికి ఇంత అద్భుతమైన జీవితాన్ని, ఇలాంటి ఒక సమాజంలో ఒక స్థితిని ఇవ్వగలిగారు. అంతకు ముందు తరం ఎన్ని త్యాగాలకి ఇంత తిండే దొరికినా కూడా ఆ తిండి తిని ఇంత సంపాదించి ఇంత తిని అదంతా మీకోసం మూటకట్టి తరతరాలుగా మీకు ఏదైతే ఆ ఒక మర్యాదని గౌరవాన్ని ఇస్తున్నారో వాళ్ళందరిలో ఉన్నటువంటి సంతృప్తి ఏది ఉంది అనంటే, ఇది జీవితము నాది, ఈ జీవితంలో ఈరోజు కడుపు నిండా తిన్నాను, ఇది నేను అదృష్టవంతుణ్ణి, కంటి నిండా నిద్రపోయాను, నేను అదృష్టవంతుణ్ణి, నేను తనివి తీరా కష్టపడ్డాను, ఈరోజు నా కుటుంబానికి సంబంధించినంత సంపాదించుకొచ్చాను, అదృష్టవంతుణ్ణి, ఈరోజు పని చేయలేకపోయాను, రేపు పలానా పని వస్తుంది, ఇంకా హ్యాపీగా నా బిడ్డ పెళ్లి చేయగలుగుతాను అనేటటువంటి ఆశాభావంతో బ్రతికినటువంటి సంతృప్తి మనిషిని, మిమ్మల్ని ఇవాళ ఇంత స్వేచ్ఛగా బ్రతకటానికి, ఈ స్వేచ్ఛనివ్వడానికి ఉపయోగపడితే, మీరు ఎక్కడా కూడా ఆ తృప్తిని, ఆ దీన్ని లేకుండా ఇలా వెతుక్కుంటూ
జీవితాన్ని డేటింగ్ల పేరు మీద డేటింగ్ యాప్స్ కూడా ఇవాళ మనుషుల ప్రాణాలు ఓ మై గాడ్, దట్ ఈస్ జీవితాల్ని నాశనం చేస్తున్నాయి తల్లి. అలాంటి వాటికి పోతూ అమ్మ మగాడు వాడుకుని వదిలేసి 5 నిమిషాలు లేచి వెళ్ళిపోతాడు. దాని యొక్క ఫలితం అనుభవించేది లైఫ్ లాంగ్ ఆడదే. నువ్వు ఏ స్థితికైనా చేరు, ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళినా కూడా నిన్ను ఇదే పట్టి పీడుస్తుంది. ఖచ్చితంగా పట్టి పీడు. నువ్వు ఎన్ని వ్యాసాలు రాయి, ఎన్ని ఉపన్యాసాలు ఇవ్వు, నువ్వు ఏమన్నా చే, ఎంత ఎత్తన్నా ఎదుగో, కానీ కింద ఒక హుక్ అనేది ఉంది. ఆ హుక్ పేరే ఏంటది? క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే నేను శీలం అని మాట్లాడను. నీలో ఎంతవరకు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఎఫికసీ, అది ఎంత ఉంది అనేది అది చాలా ముఖ్యము. ఎక్కడ ఏది చేసినా కానీ ఒక్కటే చెప్తున్నాను బేట, బాత్రూమ్ నీట్గా ఉంది కదా అని చెప్పేసి పళ్ళెంలో అన్నం పెట్టుకుని వెళ్ళి బాత్రూంలో కూర్చొని భోజనం చేయగలుగుతామా? మరి నువ్వు ఎలా ఇవాళ ఒకటితో డేటింగ్ చేసి రేపు పొద్దున ఇంకొకటితో పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలంటే అది వాడు ఎలా చేస్తాడు? ఆ బాత్రూంలో ఎలా అన్నం తింటాడు వాడు? అది ఎంత నీట్గా ఉన్నా, వాడితో ఉన్నాను కడిగేసుకొచ్చేసాను అంటే వాడు దాన్ని బాత్రూమ్ కింద యూజ్ చేస్తాడు. అది డైనింగ్ వేరు, మెన్ ఒక విమెన్ ని చూసే పద్ధతి చాలా వేరు అమ్మ. విమెన్ ఆల్వేస్ ఇక్కడ నేనేమంటున్నానంటే పరిస్థితులకు అనుగుణంగా మారాలి అంటున్నారు. మీరు మారండి, కానీ మెన్ని మార్చగలిగారా? నేను అదే క్వశ్చన్ వేస్తున్నాను. మీరు మారారు పిచ్చమొహాల్లాగా. మీరు మీ స్వేచ్ఛని, మీ శరీరాన్ని, లేకపోతే మీ యొక్క యాటిట్యూడ్స్ని అన్నిటినీ మళ్ళీ ఒకప్పటి కంటే ఇంకా ఎక్కువగా ధారపోస్తున్నారు. కానీ వాడు వాడిలానే ఉన్నాడు. వాడికి పరిశుభ్రమైనటువంటి పాత్రనే పట్టుకొని పరిశుభ్రమైన అన్న భోజనం చేయడానికి వాడు ఇష్టం చూపిస్తున్నాడు. ఆ పరిశుభ్రాన్ని మాత్రమే వాడు పొందుతున్నాడు. బట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్. నువ్వు ఎంగిలి ప్లేట్గా మిగలద్దు. నేను అదే చెప్తున్నాను. మీకు అవగాహన రాహిత్యంతో ప్రపంచమంతా మాకు తెలుసు. 1 లక్ష రూపాయలు నెలకు సంపాదించగానే, 1 లక్ష రూపాయల దాకా అక్కర్లేదు వేద, 10-15 వేలు సంపాదించిన ఆడపిల్ల కూడా వాళ్ళ ప్రపంచానికి ఉపన్యాసాలు ఇచ్చేసే స్థాయికి వెళ్తున్నారు. కానీ అమ్మా, ఆన్ దిస్ కాంటెస్ట్ ఐ టెల్ యూ వాట్, ఓకే, ఐఎమ్ నాట్ ప్రో ఫర్ విమెన్ ఆర్ ప్రో ఫర్ మెన్. కానీ 4 రూపాయలు ఒక మగాడు సంపాదిస్తే నా ఫ్యామిలీలో 4గురికి ఏదో ఒకటి చేయాలని ఆశపడతాడు. 4 రూపాయలు ఒక ఆడపిల్ల సంపాదిస్తే 4 రూపాయలు మొత్తం నేనే వాడుకోవచ్చు అనుకుంటుంది ఆడపిల్ల. ఎంత డిఫరెన్స్ చూడండి. బిఫోర్ ఈ రోజుల్లో నవ్వే డేస్లో ఆడపిల్లల దృక్పథం, ఒకప్పుడు 4 రూపాయలు సంపాదించి భర్త ఇంటికి తీసుకొస్తే 4 తరాలకి సరిపడా దాన్ని చాలా జాగ్రత్త చేసి పొదుపు చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాపర్టీ కింద ఒక ఖాందాన్ని ఏర్పాటు చేసిన స్త్రీతత్వం నుంచి 4 రూపాయలు నావే అనుకునే స్థితికి దిగజారిపోయిందనే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. ఐ లివ్ ఇన్ కిటీ కమ్యూనిటీ కదమ్మా. సో ఈ కిటీస్ మూమెంటం ఎలా ఉంటుందంటే, హస్బెండ్ దగ్గరనే వీళ్ళు డబ్బులు తీసుకొని కిట్టి పైసలు వచ్చిన తర్వాత, నా పైసలు వచ్చినాయి కదా, నేనేం కొనుక్కోవాలో ఆలోచిస్తున్నా అంటే, నీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి పోయి, అక్కడి నుంచి వచ్చినాయి. అరే ఇచ్చేసినావు కదా, అయిపోయింది, దానం ఇచ్చింది, వెనకాల తిరిగి చూడొద్దు అంటే ఎంత బేషరం. చూడండి, మాట మాట్లాడేటప్పుడైనా ఏ డబ్బు అయితే నీకు మనం అనేది లేదు, మనది అనేది లేదు, నాది. నేనేం నగ కొనుక్కోవాలి. ఇప్పుడు హస్బెండ్ అదే పైసలు వచ్చినప్పుడు ఫ్యామిలీకి ఏ ట్రిప్ కావాలి సమ్మర్ వెకేషన్కి అని తను ఆలోచిస్తున్నాడు. నేను ఏ నగ నగ మొగుడు వేసుకుంటాడా, పిల్లలు వేసుకుంటారా? నువ్వే. అంటే అది కాదండి, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కదా, మరి ధోతి ఫంక్షన్ చేద్దామా? ధోతి ఫంక్షన్ ఏం చేయాలి అంటే 50 లక్షలు పెట్టి బంగారం తల్లికి ఇప్పియాలి. ఇది ధోతి ఫంక్షన్. జ్యువెలరీ బిజినెస్ చేసి ఉన్నా కదమ్మా. డైమండ్స్ అంటే అంటే మీరు ఎట్లు తిరిగి అంటే లాభం నాకే, changed themselves so ruthless, so brutal అమ్మా. నేను చెప్తున్నా, ఏ అమ్మవారైతే ఏ అమ్మవారు కదా, ఈ ఆడది అమ్మవారు కదా అని నేను చూసిన యూనో ఆ రూపమేనా ఇవాళ ఇంతలా మారిపోయింది. ఏ రకమైన అమ్మవారి ఈమె, సీత కాదు, సావిత్రి కాదు, ఏ అమ్మవారి ఈమె, నేను ఏం పూజ చేశాను అనే స్టేజ్కి దిగిపోతున్నాం మనం అబ్జర్వ్ చేస్తుంటే కూడా. అమ్మ అదే చెప్తున్నా, పేరు మనకి ఏం పేరు పెట్టాలనడానికి లేదు, కొత్త పేర్లు ఏమన్నా ఉంటే వెతకాలి మనం. అదే ఎంగిలి మెతుకులలో కూడా నేను ఉండాలి
ఉండాలి అనుకునే దుస్థితి, ఆ ఆలోచన ఎందుకు అదే దాన్ని అలా అనుకోవట్లేదమ్మా. ఇప్పుడు మనం ఈ మాటలు మాట్లాడితే వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటుంది, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటాయి, మన మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళు అయి ఉండి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారా అని. కానీ నేను ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను గుర్తుండి, ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళము కూర్చొని ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే, యాజ్ ఎ సైకాలజిస్ట్గా తను నంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేస్తుంది, యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను నంబర్ ఆఫ్ కేసెస్ డీల్ చేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నవ్వే డేస్లో ఆడపిల్లల ధోరణి ఎలా ఉందో, ఒక ఇల్లాలికి ఉండకూడనటువంటి మనస్తత్వాలు ఏమున్నాయో ఎందుకు మాట్లాడామంటే, మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే మీ కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుంది అనంటే ఈ విశ్వం మొత్తం కూడా ఇలాంటి అసంతృప్తులతో బతికేటటువంటి జీవితం నుంచి సంతృప్తితోటి ఉండేటటువంటి అవకాశాలు, వెన్నెల రాత్రుల కింద ఆకాశం కింద పడుకొని వెన్నెలను ఎంజాయ్ చేసేటటువంటి రోజులు మన ముందు ఉంటాయని చెప్పేటటువంటి ఉద్దేశమే మా ఇద్దరిది కూడా. అంతేకాదమ్మా, ఇప్పుడు ఒక్క మాట, మనకు 100 మంది 100 రకాలుగా గిఫ్ట్ ఇయ్యనిగాక, కానీ చీర కట్టాక మన మొగుడు చూసిన చూపులో ఉన్నంత ఆనందం అమ్మ, 1,00,00,000 రూపాయలు క్షణానికి ఇచ్చిన రాదు. సింపుల్ ఒక మాట చెప్తారా? ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు కదా తల్లి, నైటీస్ వేసుకునే ఆడవాళ్ళ గురించి. నైటీలు వేసుకోవద్దమ్మా, భర్త ముందు మీరు అందంగా ఉండండి అని చెప్పాను నేను. ఒక ఎపిసోడ్ చెప్తే ఎంత ట్రోల్ చేసినారు తెలుసా బిడ్డ, నన్ను ఎలా ట్రోల్ చేశారో తెలుసా? భయంకరమైన బూతులు ఆడవాళ్ళతోటి తిట్టించుకున్నాను నేను. కానీ వెరాజ్ మెన్ ఈ రోజుకి, నేను ఆ ఎపిసోడ్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఈ రోజుకి మెన్ అంటారు, అమ్మ మేము చెప్పినా వినలేదు మా భార్యలు, మేము ఎలా కొంతమంది ఏమో మేము ఎలా చెప్పాలో అర్థం కాక కొట్టుకుంటున్నామో, ఎలా ఉండాలో భార్య భర్త ముందు అనేది నువ్వు చెప్పినందుకు అమ్మ చేతులెత్తి నమస్కారం. మంగళహారతి లాగా ఆ ఫీలింగ్ రాకపోతే, అరే ఎవడు నువ్వు అన్నట్టు తల్లి బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయిపోతారు, ఎవడు చూడాలి, అలా కూడా ఉండాలి. కాదమ్మా, అలా కూడా ఉండాలి. ఎందుకంటే నీ భర్తకి సంబంధించినంత వరకు భార్యగా నువ్వు గౌరవం ఇవ్వాలి. కానీ వేర్ అబౌట్ హౌస్, ఇంట్లో నీ భర్త, వేర్ అబౌట్ యువర్ హస్బెండ్. అరే మీరు అన్నారు చూసారు, వాడు చూసే చూపులో కళ్ళల్లో వచ్చేటటువంటి ఆ స్పార్క్ ఏదైతే ఉంటుందో, దునియాలో సాలరాబై 100 కోట్లు ఆ రోజు రాసి ఇచ్చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.